కుటీర పరిశ్రమల లావాదేవీలకు ఇబ్బందికరంగా మారింది. పూర్తిగా నగదు మార్పిడితోనే వ్యాపారం జరిగే కుటీర పరిశ్రమల్లో వారం రోజులుగా వ్యాపారం జరగకపోవడంతో కార్మికులకు కూలీలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్లో ఉన్న కుటీర పరిశ్రమలపై నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎలా ఉందో మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం బడా బాబులకేమో కానీ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడుపుకుంటున్న పేదవాళ్లకు మాత్రం ఇబ్బందికరంగా మారింది. ఇక కుటీర పరిశ్రమలో పనిచేస్తున్న వారికి 2000, 3000 జీతాలు తీసుకోవాలన్నా ఆ 500, 1000 రూపాయల నోట్లే ఇస్తుండడంతో మరింత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఓ కుటీర పరిశ్రమలో ఉన్నాం. ఇక్కడంతా కూడా ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న షాపులు, దుకాణాల్లోకి వెళ్తూ ఉంటాయి. ఇదంతా కూడా రోజువారీ లావాదేవీలపైనే ఆధారపడి ఉంటుంది. అంటే రోజు వాళ్ళకి ఇవ్వడం, డబ్బులు తేవడం, మళ్ళీ వీళ్ళు సరుకు కోసం, రా మెటీరియల్ కోసం డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ట్రాన్సాక్షన్లో 1000-500 నోట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 50 మంది కార్మికులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈ కుటీర పరిశ్రమ నడుపుతున్న వ్యక్తి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 500, 1000 రూపాయల నోట్లు రద్దు తర్వాత మీకు ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? మాకు కష్టమే ఉంది సార్, మాకు కష్టమే ఉంది. ఎవరు తీసుకుంటలేరు. అట్లా మళ్ళీ మాకు బేరం కూడా తగ్గిపోయింది. బిజినెస్ అంటే మీరు రోజుగా ఇవన్నీ చిన్న షాప్లకు అమ్ముతూ ఉంటారు, మళ్ళీ అక్కడ నుంచి డబ్బులు రావాల్సి ఉంటాయి. 500, 1000 రూపాయల నోట్లు మీకు ఈ మధ్యలో తగులుతున్నాయి అంటే ఎవరైనా ఇస్తున్నారా? బేరం జరుగుతుందా అసలు? వాళ్ళు కూడా ఇస్తలేరు. ఇప్పుడు ఇచ్చారు కానీ మళ్ళీ ఫస్ట్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు మేము తీసుకుంటలేదు. వాళ్ళు కూడా ఇస్తలేరు కానీ బేరం తగ్గిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పని చేస్తుంటారు? 50 మంది దగ్గర చేస్తారు. మరి వాళ్ళ జీతాల పరిస్థితి అదంతా ఎలా ఉంటుంది? వాళ్ళు తీసుకుంటా అంటున్నారా? ఏంటి పరిస్థితి? వాళ్ళు తీసుకోని అని చెప్తారు. వాళ్ళకి కష్టమే కదా, వాళ్ళు ఇక్కడ మార్చేసుకుంటారు. బాగా కష్టం ఉంది. ఈ వారం రోజుల నుంచి బాగా కష్టం ఉంది. అంటే మీరు రోజువారీగా సరుకు పైనుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా రా మెటీరియల్ అంతా కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారా? అంటే మీకు అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉందా? ఈ డబ్బులు తీసుకుంటున్నారా? అక్కడ కూడా వాళ్ళు పంపిస్తారు, మళ్ళీ మేము ఇస్తేనే కదా వాళ్ళు పంపేది. మాకు పైసలు వస్తే వాళ్ళకి ఇస్తాం, మాకు డబ్బులు వస్తలేదు. ఇప్పుడు బేరం తగ్గింది దాంతో. అంటే మీరు ఇప్పుడు సరుకు పైనుంచి తెచ్చుకునేప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడ ఏమైనా 500, 1000 రూపాయల నోటు తీసుకునే పరిస్థితి ఉందా? వాళ్ళు కూడా తీసుకుంటలేరు. మొత్తంగా అంటే పెద్ద వారికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా చిన్నపాటి పరిశ్రమలు నడుపుకుంటున్న వారికి మాత్రం నిజంగా నోట్ల రద్దు వ్యవహారం తీవ్రంగా దెబ్బతీసిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే ఇక్కడ పనిచేసే కార్మికులకు రోజువారీ కూలీలు కానీ, లేదంటే కొంతమందికి పర్మనెంట్గా ఉన్న వాళ్ళకి కూడా నెలవారీ కూలీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు 500, 1000 రూపాయల నోట్లు ఇస్తే వారు కూడా తీసుకోకపోవడంతో చిల్లర కోసం వెతుకులాడిన పరిస్థితి ఏర్పడింది. కొత్త 2000 రూపాయల నోటు వీరికి ఇచ్చినా కూడా చిల్లర ఇవ్వలేక ఆ గిరాకీని పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వీళ్ళకి ఎదురవుతుందని చెప్పొచ్చు. ఈ సరికంతా కూడా దాదాపుగా వారం నుంచి ఇక్కడే పరిశ్రమలను పెట్టుకోవాల్సిన పరిస్థితి వీరికి ఎదురైంది. మొత్తంగా చిన్న పరిశ్రమల వారికి ఈ నగదు రద్దు అంటే 500, 1000 రూపాయల నోటు రద్దు పెద్ద వ్యవహారంగా మారిందని చెప్పొచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా.